స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. హిందూని చూసి తనకి తెలియకుండానే రెండు చేతులతో చప్పట్లు కొడతాడు. సూర్య చప్పట్లు కొట్టడం చూసి ఆకాష్ షారీ ఇద్దరూ షాక్ అవుతారు. యాంకర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి కామ్గా ఉంటాడు సూర్య. సో విన్నర్ ఎవరంటే అని అడుగుతుంది యాంకర్. అందరూ సూర్య సూర్య అంటూ కేకలేసి చప్పట్లు కొడతాడు. ఎస్ సూర్య కమన్, మీరు ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ మీదకి రావాలి అంటుంది యాంకర్. సూర్య స్టేజ్ మీదకి వెళ్తాడు. మీడియా అంతా సూర్యకి ఫోటోలు తీయడంలో బిజీగా ఉంది. హిందూని చూసి నవ్వుతూ థాంక్స్ చెప్తాడు ఆకాష్. సూర్యని చూసి మనసులో సంతోషంగా ఉండి చప్పట్లు కొడుతూ విజిలేస్తాడు చారి. ఆకాష్ షాక్ అయ్యి అవి చారి చెవిలో నెమ్మదిగా బాబాయ్ ఏంటిది చిన్నపిల్లలా అంటాడు. గౌతమ్కి యాక్సిడెంట్ అయినప్పుడు చారి సేవ్ చేస్తాడు. అప్పుడు చారికి వెనుక ముందు ఎవరు ఉండరు, తన భార్య తప్ప. గౌతమ్ చారిని కంపెనీ పిఏగా పెట్టి తనకంటూ ఒక ఇల్లుని ఇస్తాడు. అంతేకాదు ఇంట్లో మనిషిగా అందరూ చారిని చూస్తారు. కానీ ఆఫీస్ టైంలో సూర్యని సార్ అంటాడంటే సూర్య సీఈఓ కదా, తన గౌరవం పోకుండా. ఆకాష్ చప్పట్లు కొడుతూ సూర్యని చూస్తూ మనసులో ఆనందంగా ఉంటాడు. హిందూని చూసి మళ్ళీ మైక్ తీసుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు. మాటలను కిందకు వచ్చి లండన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డీల్ ఓకే సూర్య, అంతేకాదు మాకు సంబంధించిన డిజైన్లన్నీ ఈసారి నుంచి మీరే చేయాలి అంటారు. సూర్యని చూసి షాక్లో ఉంటుంది. కంపెనీ సీఈఓ సూర్య అని ఇప్పటి వరకు హిందూకి తెలియదు. గుడిలో సేవ్ చేసిన సూర్య నేను పనిచేసే కంపెనీ సీఈఓ వామ్మో అనుకుంటూ ఆలోచిస్తూ నడుస్తూ బయటకు వచ్చింది హిందూ చాలా థ్యాంక్స్, నువ్వు ఈరోజు కంపెనీ పరువు కాపాడావు అంటాడు ఆకాష్. హిందూ నవ్వుతూ నా వర్క్ నేను చేశాను ఆకాష్, అయినా నేను కంపెనీలో పనిచేసే మెంబర్ని మాత్రమే, ఈ మాత్రం చేయకూడదా? నవ్వుతూ హిందూని టాలెంట్ చూస్తే నాకే మతిపోతుంది గుడ్ హిందూ, కానీ నువ్వు ర్యాంప్ వాక్ చేయటం అస్సలు ఎలా అంటాడు ఆకాష్. నవ్వుతూ చారి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అంటుంది హిందూ. ఆకాష్ హిందూ నీ బుర్ర అసలు సూపర్, టైంకి వచ్చి నన్ను చారిని సేవ్ చేసావు. సరే ఆకాష్ ఇంటికి వెళ్తాను, నాకు చాలా టైం అవుతుంది. హిందూ సరే హిందూ జాగ్రత్త బాయ్ అంటాడు ఆకాష్. బాయ్ ఆకాష్ అంటుంది హిందూ. సూర్య లండన్ వాళ్ళతో కాసేపు మాట్లాడి బయటకు వస్తాడు. వాటర్ బాటిల్ తీసి సూర్యకి ఇస్తాడు చారిని చూసి బాబాయ్ ఇక్కడ ఎవరు లేరు అంటాడు సూర్య. అయినా నీకు అంత కోపం ఏంట్రా, ఎప్పుడు అలా నువ్వు లేవు, నా మీద కోపంగా ఏమైందిరా అంటాడు చారి. ఏం లేదు బాబాయ్ అని మనసులో రాత్రి చూసిన ఫైల్ గుర్తొచ్చింది, అంతే మనసంతా భారంగా అయింది సూర్యకి. రే నువ్వు ఇంక మారువా అంటాడు చారి. సారీ బాబాయ్ అని ఫైల్ కోసం చెప్తాడు సూర్య. కంటి నుంచి కన్నీరు ధారలా కారుతూ ఉంటుంది చారిని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు సూర్య సముదాయించి రే ఇక్కడ మీడియా ముందు నువ్వు కూల్ అవ్వు అంటాడు చారి. కూల్ అవ్వు బాబాయ్, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు అసలే ఆరోగ్యం బాగోదు, అసలే బీపీ షుగర్, నీకు ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, మందులు వేసుకో అంటాడు సూర్య. నవ్వుతూ నీకోసం చూసి ఈరోజు నేను బీపీ టాబ్లెట్ ముందుగానే మింగాను అంటాడు చారి. బాబాయ్ అక్కడ పిన్ని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటాడు సూర్య. నాకు మీరు పిన్ని తప్ప ఎవరున్నారు, సరే నేను వెళ్తాను అంటాడు చారి. బాబాయ్ బాయ్ అంటాడు ఆకాష్. బాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళండి ఇద్దరు ఇంటికి అంటాడు చారి. సరే బాబాయ్, రే సూర్య పదరా వెళ్దాం ఇంటికి, నువ్వు వెళ్ళరా నేను తర్వాత వస్తా అంటాడు సూర్య. మనసులో బాధపడుతూనే సరే జాగ్రత్తగా రా అని కార్ కీస్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఆకాష్. వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఒక పక్క కాపీ రాత్రి వచ్చిన ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్ని చదవటం మొదలుపెట్టాడు. సూర్య నాకు తెలుసు నువ్వు కోపంగా ఉంటావని నా మీద, ఎందుకంటే నేను మాట తప్పి నీకు దూరంగా వెళ్ళిపోయాను. కానీ సూర్య నువ్వు కోపంగా అస్సలు ఉండకు, ఎందుకంటే కోపంలో నాన్న వాళ్ళు దూరం అవుతారు, ఎందుకంటే కోపం మనిషికి అంత మంచిది కాదు. కానీ నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా, నీ బుగ్గన పడే సొట్ట అది చాలు సూర్య, నీకెవ్వరైనా సరే ఫిదా అవుతారు. నువ్వు నవ్వుతూ ఉంటే ఎప్పుడూ నేను నీ మనసులో ఉంటాను. అలానే ఇంకో మాట కాదు, నా కోరిక జీవితం మనకి నచ్చింది దూరమైందన్నంత మాత్రాన అంతటితో మన జీవితం ఆగిపోదు సూర్య, ముందుకు అడుగు వేస్తే ఇంకా అందంగా ఉంటుంది మన జీవితం. ఇది నీకు నచ్చదు కానీ నా కోసం నువ్వు చేయాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నా మాట నువ్వు కాదని అనుకు, నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా ముద్దుల ఆదిత్య, మిస్ యూ ఆది, మిస్ యూ సూర్య బాధని అంత దిగమింగుకొని ఏడవటానికి కూడా కన్నీరు కరువై గట్టిగా ఊపిరి పీల్చుకొని కాసేపు లెటర్ని చూసి
నీ మాట ఈ ఆదిత్య కాదన్నాడు కానీ నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏం సాధించాలి అనుకుంటూ ఈసారి సూర్య ప్రమేయం లేకుండానే కన్నీరు కారుస్తూ చేతిలో ఉన్న లెటర్ మీద పడుతూ ఉంటాయి. ఎందుకు దూరంగా వెళ్ళిపోయావంటూ ఏడుస్తూ ఈ నరకం నా వల్ల కాదు అంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. సూర్య సార్ మన కంపెనీ సీఈఓనా అంటుంది హిందూ. ఒసై ఇప్పటికి 100 సార్లు చెప్పావు, నా బుర్ర అంతా హీట్ అయింది అంటుంది సంధ్య. హేమ ఇప్పుడు ఏమైంది, ఎందుకు హిందూ మీద కోప్పడుతున్నావు, గుడిలో జరిగిన సీన్ కోసం చెప్పింది సంధ్య. వావ్ హిందూ, నిజంగా నువ్వు సూపర్, సూర్య సార్ నీకోసం ఫైట్ చేశారు అంటుంది హేమ. ఒసై తర్వాత మాట్లాడుతూ ఉందాం కానీ ముందు రోడ్ చూసి బండి నడపండి అంటుంది హిందూ. ఇంతలో రోడ్ మీద ఒకరు అడ్డంగా నిలబడతారు. సంధ్య హేమ ఒకేసారి బండి అప్పి చూస్తూ ఎవరు మీరు అంటారు. ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతుంది హిందూ. రాజేష్, ఏంటి హిందూ ఎలా ఉన్నావు, బావా నువ్వు ఇక్కడ ఎప్పుడు వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు అంటుంది హిందూ. పీటల మీద జరుగుతున్న పెళ్ళి నుంచి వచ్చి నా పరువంతా తీసి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు, ఏంటి నాటకాలు ఆడుతున్నావా అంటాడు రాజేష్. నీలాంటి ఎదవని బుద్ధున్నా ఏ ఆడది పెళ్లి చేసుకోదు, అలాంటిది నేను చేసుకుంటానని ఎలా అనుకున్నావు అంటుంది హిందూ. కోపంగా హిందూ చెంప మీద కొట్టి ఎప్పటికైనా సరే నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను అంటాడు రాజేష్. రాజేష్ 2 చెంపల మీద కొట్టి గుర్తుపెట్టుకో హిందూ, హిందూ ఆకాంక్ష గట్టిగా మనసులో అనుకుంది అంటే అది చేసి తీరుతుంది. నువ్వు నన్ను పెళ్ళి కాదు కదా, కనీసం నా దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాను. హిందూ మాటలు వింటూ షాక్ అయ్యి హిందూ వెనుక పోలీస్ జీప్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేష్. ఎవడేవాడు, నువ్వు వాడిని బావా అంటున్నావు అంటుంది హేమ. సంధ్య పెళ్ళి అంటున్నాడు, అసలేంటి ఇదంతా, మాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. సమయం వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు చెప్తాను, ముందు పదండి ఇంటికి వెళ్దాం, ఇప్పటికే చాలా టైం అయింది అంటుంది హిందూ. సంధ్య హేమ హిందూ మాటకి ఎదురు చెప్పలేక ముగ్గురు ఇంటికి వెళ్తారు. సూర్య ఇంటికి రాగానే తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి వచ్చి సోఫా మీద కూర్చొని ఎదురుగా ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళి పూలను తాగుతూ ఉండగా వెనుక నుంచి సూర్య భుజంపై చేయి పడుతుంది. సూర్య వెనక్కి తిరిగి నాన్న అంటూ హక్ చేసుకొని ఉన్నాడు. గౌతమ్ 2 చేతులతో సూర్యని కౌగిలించుకొని ఏంట్రా నాన్న కూడా నీకు గుర్తుకు రావడం లేదా. గౌతమ్ 2 చేతులు పట్టుకొని బాధగా అలాంటిది ఏం లేదు నాన్న, నాకు జీవితం ఇచ్చింది మీరు, అలాంటిది నేను మిమ్మల్ని మర్చిపోయి ఎలా ఉంటాను అంటాడు సూర్య. సూర్య ఫేస్ని తన 2 చేతులతో పట్టుకొని జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉంటావేమో అనుకున్నాను కానీ నువ్వేమీ మారలేదు అంటాడు గౌతమ్. సూర్య బాధగా అంత సులువుగా మర్చిపోయే విషయం కాదు కదా నాన్న అంటూ గౌతమ్ని హత్తుకొని బాధని తన గొంతులోనే ఆపి నాన్న ఇప్పటికే చాలా టైం అయింది, ఉదయం మాట్లాడుకుందాం, మనసులో నాకు తెలుసురా నేను బాధపడతానని ఇలా అంటున్నావు, సరే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. పూల మొక్కల దగ్గర ఉన్న సోఫా మీద కూర్చొని చుక్కలను చూస్తూ బాధపడుతూ ఉంటాడు సూర్య. బండి పార్క్ చేసి లోపలికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి తన రూమ్ అంతా చూసుకొని షాక్ అవుతుంది హిందూ. రూమ్ అంతా హిందూకి నచ్చిన విధంగా ఉంటే గోడకి ఎదురుగా హిందూ నవ్వుతూ ఉన్న పిక్, తనకి ఇష్టమైన చిన్న చిన్న నీలం రంగు లైట్లతో సీలింగ్, మరోవైపు తనకి ఇష్టమైన కథల పుస్తకాలు, కబోర్డ్, రూమ్ అంతా చిన్న చిన్న శంఖాలు, నక్షత్రాలు లాంటి వాటితో వేలాడుతూ ఒకవైపు చిన్న చిన్న నెమలి పించాలతో రూమ్ అంతా చాలా అందంగా రెడీ చేసి ఉంచారు. నవ్వుతూ నచ్చిందా బంగారం అంటుంది గాయత్రి. నువ్వు నా బంగారం అమ్మమ్మ, లవ్ యూ అంటుంది హిందూ. సరే పదా బయట పూల మొక్కల దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది గాయత్రి. బయట వచ్చి ఆరు బయట మల్లెపందిరి పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొని చెప్పమ్మమ్మ అంటుంది హిందూ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని నేను అడగను, ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు, నువ్వు బలమైన కారణం లేకుండా ఏది చేయవు కానీ నీకు తెలుసు కదా, మహాశివరాత్రికి నువ్వు మన ఊరు వచ్చి శివుని ముందు నాట్యం చేయాలి, అది నీ బాధ్యత అంటుంది గాయత్రి. గాయత్రి చేతిని పట్టుకొని అమ్మమ్మ అది నా బాధ్యత, నేనెందుకు నాట్యం చేయకుండా ఉంటాను, నా నరాల్లో అంతా ఉంది నాట్యం, నా మాటను కాదని అనలేక అమ్మ నాన్న ఇద్దరు నాతో పాటు ఇక్కడికి వచ్చారు. వచ్చే మహాశివరాత్రి నేను మన ఇష్టదైవం శివుని ముందు నాట్యం చేస్తాను. నవ్వుతూ నాకు తెలియదా నీ గురించి, నువ్వు పుట్టగానే మన ఇల్లంతా మారిపోయింది, ఎందుకంటే నీ జాతకం 1,00,00,000 మందిలో ఎవరికో కానీ ఉండదు. మహాశివరాత్రి నాడు పుట్టిన ఏకైక శివుని అనుగ్రహం పొందిన గొప్ప జాతకం నీది, ఏ ఇంటి కోడలు అవుతావో వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటుంది హిందూ నుదుటిన ముద్దు పెట్టుకొని. నవ్వుతూ అమ్మమ్మ నా జీవితం అంతా శివుని చేతికి అప్పగించాను, ఆయనే చూసుకుంటాడు అంతా అంటుంది హిందూ. సరే పడుకుందామా, చాలా ఆలస్యం అవుతుంది అంది
గాయత్రి లేదమ్మమ్మ నువ్వు పడుకో, నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను అంటుంది ఇందు. చలిలో ఎక్కువసేపు ఉండకు, తొందరగా వచ్చి పడుకో అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. బెంచ్ మీద పడుకొని చంద్రుని చూస్తూ మనసులో పరమేశ్వర, నేను ఇప్పుడు చేస్తుంది తప్పో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు సహాయం కాదు, ఎంత పెద్ద కష్టమైనా సరే ఎదుర్కొనే ధైర్యం మాత్రం నాకు ఇవ్వు. వచ్చే మహాశివరాత్రి నాడు నేను నాట్యం చేయాలి, అందులో ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మనసులో కోరుకుంది. ఇంతలో మల్లెపందిరి పూలు గాలికి హిందూ మీద పడుతూ ఉంటాయి. హిందూ కాసేపు ఆలోచిస్తూ రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకొని పక్కనున్న ప్రేమ కథల బుక్ ఒకటి తీసుకొని చదవటం మొదలుపెట్టింది. చదివి చదివి అలా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయం అవుతుంది. కాఫీ తాగుతూ పేపర్ చదివి టీవీ ఆన్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వాసు. టీవీలో వస్తున్న హిందూని చూసి అసలేంటి ఇదంతా అంటూ వాసు వైపు చూసి హిందూ హిందూ అని గట్టిగా పిలిచింది లక్ష్మి. ఒకేసారి బయటకు వచ్చారు గాయత్రి హిందూ. ఏమైందమ్మా అంటుంది హిందూ. ఏంటి తల్లి ఇది, నువ్వెప్పుడు లేనిది ర్యాంపక్ చేయటం, అసలేంటి ఇదంతా అంటాడు వాసు. నాన్న నేను చేస్తున్న జాబ్ అలాంటిది, ఇందులో తప్పేముంది నాన్న అంటుంది హిందూ. అలా అని కాదు తల్లి, నీకు ఇప్పుడు పెళ్లి చేసే వయసు, ఇలాంటి టైంలో ఇలాంటివి చేస్తే బాగోదమ్మా అంటాడు వాసు. వాసు సోఫా మీద కూర్చోబెట్టి నాన్న నా పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది అనేది మన చేతుల్లో ఏముండదు, అంతా ఆ శివుని దయ, నువ్వు కంగారు పడకు నాన్న అంటుంది హిందూ. రేయ్ నా మనవరాలు తప్పు చేయదు, ఎందుకంటే అది నీ కూతురు, ఇలాంటివి రోజుల్లో కామన్, నువ్వు ఇంకా పాత చింతకాయలా ఆలోచించుకో అంటుంది గాయత్రి. అత్తయ్య మిమ్మల్ని చూసుకొని హిందూ ఇంకా మొండిగా తయారవుతుంది అంటుంది లక్ష్మి. హిందూ నవ్వుకొని నాన్న నేను గుడికి వెళ్తాను, నేను కూడా వస్తాను తల్లి అంటుంది గాయత్రి. నవ్వుతూ సరే పదా అని ఇద్దరు పైకి రూమ్లోకి వెళ్తారు. లక్ష్మి ఇలాంటివి రోజుల్లో మామూలే, నువ్వు కంగారు పడుకో అంటాడు వాసు. నవ్వుతూ అలానే పదండి టిఫిన్ చేద్దాం అంటుంది లక్ష్మి. నిద్ర లేచి బయట రూమ్కి ఎదురుగా ఉన్న గార్డెన్ దగ్గరకు వచ్చి పూల మొక్కలు చూస్తూ తన చేతితో పూలను తాకుతాడు సూర్య. ఎందుకు సూర్యకి సడన్గా హిందూ కళ్ళకు గుర్తు రావటం మొదలైంది. సూర్య మనసులో ఎవరు అమ్మాయి, నాకే ఎందుకు పదే పదే తన కళ్ళు గుర్తొస్తున్నాయి, అచ్చం ఎలా అంటే అవే కళ్ళు, అచ్చం అలానే ఉన్నాయంటూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అంజలి సూర్య సూర్య అంటూ లోపలికి వచ్చింది. చెప్పక్క ఏమైంది, గుడికి వెళ్ళాలి, అందరు రెడీ, నువ్వు రెడీ అవ్వు, కిందికి రా, నీకోసం కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం. నవ్వుతూ సరే అక్క నేను రెడీ అయ్యి కిందకి వస్తానంటాడు సూర్య. ఒక్కసారిగా షాక్ అవుతుంది సూర్య నవ్వడం చూసి. మనసులో నా తమ్ముడేనా నాతో ఇప్పుడు మాట్లాడింది అనుకుంటూ ఆలోచిస్తూ కిందికి వస్తుంది అంజలి. అంజలి వెళ్ళిన వైపు చూస్తూ నేను నవ్వుతూ ఉంటేనే దానికి ఇష్టం, లేదంటే నా మనసుకు దూరంగా ఉంటుందని మనసులో రాత్రి చదివిన లెటర్ తలుచుకుంటూ వాష్రూమ్కి వెళ్తాడు సూర్య. అంజలి ఆలోచిస్తూ నడుస్తూ సోఫా మీద కూర్చొని ఉంది. ఏమైంది అంజలి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది మమత. ఏం లేదమ్మా అంటూ మనసులో వాడు నవ్వాడు కానీ సంతోషంగా కాదు బాధగా అనుకుంటూ ఉంది అంజలి. కాసేపటికి అందరూ కలిసి గుడికి బయలుదేరారు. సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ లేని నవ్వు పెదవులకి ఎలా వస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. సూర్యుని గమనించి మనసులో ఎప్పటికీ మారతాడు వీడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆకాష్. హిందూ అమ్మమ్మ కదా గుడి చాలా టైం అయింది, నువ్వు ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు, అయింది పద బండితి అని ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. ఈ గుడిలోనే సూర్య హిందూ జీవితాలు మారుతాయని ఎవరు ఊహించరు. చివరికి హిందూ కూడా. ఇంతకీ సూర్య చదివిన లెటర్ ఎవరు రాశారు, ఈ రాజేష్ ఎవరు, హిందూకి బావ రాజేష్ని కాదని హిందూ పెళ్లి పీటల మీద నుంచి రావటం ఏంటి,